ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి. మన జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు తలదించనివ్వదు, సంస్కారం తలవంచనియ్యదు. స్నేహం ఒకవైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇద్దరి మనసుల్లో ఉంటే బంధంగా నిలబడుతుంది. దేహంలో ఆరోగ్యం, మనసులో ఆనందం, ఈ రెండు ఉన్నవారిదే అసలైన గొప్ప జీవితం. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడమే గొప్ప. పరిచయానికి మాటలు అక్కర్లేదు, నవ్వు చాలు. మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసుంటే చాలు. స్నేహానికి చుట్టరికం అవసరం లేదు, మనసులోని భావనలు కలిస్తే చాలు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరుల ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. విజయం అంటే మనం చేసుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. ఎవరైనా కింద పడితే పరిగెత్తుకెళ్ళి లేపే ధైర్యం చెప్పేవాడు నాటి తరం. మనకెందుకు వచ్చిన గొడవ అంటూ పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడిన వారితో సెల్ఫీలు తీసుకొని సంబరపడేవాళ్ళు నేటి తరం. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు, జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధలు అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి, నీకు నువ్వే తోడుగా నిలబడాలి. బతుకు ఇంటి కిటికీ లాంటిది, తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలో ఉంది. ఏ మంచి, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి. మనతో ఏ సంబంధం లేని వాళ్ళు ఆప్తులవుతుంటే, మనతో అన్ని బంధాలు ఉన్న వాళ్ళు బద్ధశత్రువులు అవుతున్నారు. మనిషి జీవితంలో డబ్బు, స్వార్థం, అహంకారం వచ్చాక ఏ బంధాలు లేవు, అన్ని ఆర్థిక సంబంధాలే. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటూ ఉన్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. ఎవరికో నీవు నచ్చలేదని బాధపడవద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. మనిషిలో కోపం, సహనం రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నింటిని లాగేసుకుని పోతుంది. అదే సహనం అన్నింటినీ మన దగ్గర పోగేసిపోతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది అనేది వాస్తవం. కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు.
మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనసుకు నచ్చిన వారితో మనం ప్రతిక్షణం మాట్లాడలేకపోవచ్చు. మన మనస్సు మాత్రం వారి కోసం ప్రతిక్షణం తపిస్తూనే ఉంటుంది.